Hello everyone, welcome to our channel. How are you all? Hope you are doing great. And today we are going to discuss 5 more prepositions. ఈ రోజు మనము ఇంకొక 5 ప్రిపోజిషన్స్ నేర్చుకుందాం. ఇంతకు ముందు క్లాస్లో మనం మొత్తం 10 ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం. అయితే ఈ రోజు కూడా ఇంకొక ఈ థర్డ్ పార్ట్లో ఇంకొక 5 ప్రిపోజిషన్స్ నేర్చుకుందాం. ఈ ప్రిపోజిషన్స్ అనేవి already I told you, so prepositions are very important to give complete meaning to a sentence. So ఒక సెంటెన్స్ కు కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదానికి ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే ఈరోజు ఇంకొక 5 ప్రిపోజిషన్స్ మనం నేర్చుకుందాం. ఆ 5 ప్రిపోజిషన్స్ ఫర్, సిన్స్, అబౌట్, టిల్, అరౌండ్. ఫర్, సిన్స్, అబౌట్, టిల్, అరౌండ్. ఈ 5 ప్రిపోజిషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, ఇవి మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా యూజ్ అవుతాయో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫర్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఎవ్రీ ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఓకే, సో కాంటెక్స్ట్ని బట్టి ఒక ప్రిపోజిషన్ అనేది ఒకే సిచ్యువేషన్లో యూజ్ కాదు, డిఫరెంట్ సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. అయితే చూడండి, ఫస్ట్ ఫర్ అనేది మనము ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ యూజ్ వచ్చేసి రీజన్ ఆర్ పర్పస్. ఏదైనా రీజన్ లేదా పర్పస్ చెప్పేదానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కొరకు వెయిట్ చేస్తున్నాను. ఓకే, బట్ ద మేజర్ మీనింగ్ ఈజ్ కొరకు అనే మీనింగ్ వస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కొరకు వెయిట్ చేస్తున్నాను. హీ బాట్ ఏ కార్ ఫర్ హిజ్ మదర్. హీ బాట్ ఏ కార్ ఫర్ హిజ్ మదర్. సో వాళ్ళ మమ్మీ కొరకు, వాళ్ళ మదర్ కొరకు కార్ కొనుక్కున్నాడు. సో హీ బాట్ ఏ కార్ ఫర్ హిజ్ మదర్. నెక్స్ట్, ఐ కేమ్ హియర్ ఫర్ మై ఫ్రెండ్. నేను ఇక్కడ మా ఫ్రెండ్ కొరకు వచ్చాను. ఐ కేమ్ హియర్. హే, వై డి యు కమ్ హియర్, ఇక్కడ ఎందుకు వచ్చావు? ఐ కేమ్ హియర్ ఫర్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ కొరకు వచ్చాను. నెక్స్ట్, షీ హెస్ కాల్డ్ మీ ఫర్ మనీ. ఆమె మనీ కొరకు నాకు కాల్ చేసింది. సో వై డిడ్ షీ కాల్ యూ, ఎందుకు కాల్ చేసింది? షీ హెస్ కాల్డ్ మీ ఫర్ మనీ, మనీ కొరకు కాల్ చేసింది. ఇలా మనము రీజన్ ఆర్ పర్పస్ తెలియజేసేదానికి ఫర్ అని వాడతాం. ఓకే, సో ఫస్ట్ యూసేజ్ వచ్చేసి రీజన్ ఆర్ పర్పస్. నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ టైం. ఏదైనా ఒక టైం పీరియడ్ గురించి చెప్పేదానికి మనం ఫర్ వాడవచ్చు. ఎలా వాడతాం చూడండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 2 years. ఒక 2 years నుంచి నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినట్లయితే అక్కడ మనకు ఫర్, సిన్స్ అనేవి 2 వస్తాయి, 2 ప్రిపోజిషన్స్. సో ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం గురించి, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడతాం. అయితే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 2 years. 2 years నుంచి ఒక టీచర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్, ప్లీజ్ గివ్ మీ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇఫ్ సంబడి కమ్స్ అండ్ ఆస్క్ ఎనీథింగ్, ఓకే, ఎవరైనా వచ్చి మనం ఏదైనా అడిగారనుకో, ఓకే, ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్, ప్లీజ్ గివ్ మీ ఫర్ సమ్ టైమ్. దీని గురించి ఆలోచిస్తాను, కొంచెం టైం ఇవ్వు. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఫర్ సమ్ టైమ్, అలా. నెక్స్ట్, ఐ వాంట్ టు స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్. కొన్ని రోజుల కొరకు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్, కొన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్, సో ఫర్ అనేది అర్థమైంది కదా, రీజన్ ఆర్ పర్పస్. నెక్స్ట్, లెంత్ ఆఫ్ టైం. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కొరకు యూజ్ చేస్తాం. నెక్స్ట్, సిన్స్. సో సిన్స్ కూడా చెప్పాను ఆల్రెడీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కొరకు యూజ్ చేస్తాం. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే పాయింట్ ఆఫ్ టైం. చూడండి, I have been working as a teacher since 2019. So what is the difference between for 2 years since 2019? ఇక్కడ కూడా I have been working as a teacher for 2 years అని ఉంది. ఇక్కడ I have been working as a teacher since 2019 అని ఉంది. ఇక్కడ for 2 years అనేది జస్ట్ పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాం. We are not mentioning the particular year. So here we are mentioning the particular year. For is used to show the period of time. Since is used to show the point of time. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి మీకు వెయిట్ చేస్తున్నాను అని చెప్పేదానికి మనం ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 9 o'clock. 9 o'clock నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, అలా. నెక్స్ట్, హీ హాజ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ సిన్స్ సెప్టెంబర్ నుంచి అని ఐఏఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. సో ఈ ఫర్, సిన్స్ మీకు అర్థం కావాలంటే ఈజీగా మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూడండి. ఓకే, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే వీడియో మన టెన్సెస్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూస్తే మనం ఫర్, సిన్స్ అని ఎలా యూజ్ చేయాలో ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, సో సిన్స్ అనేది కంప్లీట్ అయింది కదా.
నెక్స్ట్ సో ఫర్ అండ్ సిన్స్ వి యూస్ టు షో ద టైమ్ పీరియడ్, ఓకే, పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ ఫర్ ఈజ్ వీ కెన్ యూజ్ ఇన్ 2 సిచ్యువేషన్స్, రీజన్ ఆర్ పర్పస్. ఏదైనా రీజన్ ఏదో పర్పస్ కొరకు చెప్పేదానికి ఫర్ యూజ్ చేస్తాం. సో వై డు వి స్టడీ ఫర్ జాబ్ కొరకు చదువుతాం అలా. వై డి యూ కమ్ హియర్, ఐ కేమ్ ఫర్ మై ఫ్రెండ్, ఐ కేమ్ ఫర్ యూ, నీ కొరకు వచ్చాను, ఇలా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అబౌట్. ఓకే, అబౌట్ అంటే ద మేజర్ మీనింగ్ ఈజ్ గురించి అనే వచ్చేసి దేని గురించి అయినా ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి అని మాట్లాడేదానికి మనం అబౌట్ అని యూజ్ చేస్తాం. చూడండి, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఐ కాంట్ అండర్స్టాండ్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటాం. నెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజు, నేను రాజు గురించి మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజు అలా. నెక్స్ట్ షీ టాక్స్ అబౌట్ హిమ్ ఎవ్రీడే ఆల్వేస్, లేదా షీ టాక్స్ అబౌట్ హిమ్ ఎవ్రీడే ఆర్ ఆల్వేస్. ఓకే, ఆమె ఎప్పుడు రోజు అతని గురించే మాట్లాడుతుంది. షీ టాక్స్ అబౌట్ హిమ్ ఆల్వేస్, లేదా ఆల్వేస్ షీ టాక్స్ అబౌట్ హిమ్, ఎవ్రీడే షీ టాక్స్ అబౌట్ హిమ్. ఓకే, ఆమె ఎప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అని చెప్పేదానికి ఎవ్రీడే షీ టాక్స్ అబౌట్ హిమ్, ఆల్వేస్ షీ టాక్స్ అబౌట్ హిమ్. ఓకే, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆమె అతని గురించే మాట్లాడుతుంది అని చెప్పేదానికి సో ఆల్వేస్ షీ టాక్స్ అబౌట్ హిమ్. నెక్స్ట్ హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, నీ గురించి ఆయన అంతా చెప్పాడు, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, ఆయన నీ గురించి అంతా చెప్పాడు. డోంట్ బీ కేర్లెస్ అబౌట్ యువర్ హెల్త్, డోంట్ బీ కేర్లెస్ అబౌట్ యువర్ హెల్త్, మీ హెల్త్ గురించి కేర్లెస్గా ఉండొద్దు అని చెప్పేదానికి డోంట్ బీ కేర్లెస్ అబౌట్ యువర్ హెల్త్. నెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ, నేను నీ గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. సో ఇలా అబౌట్ అనేది మనం దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు, ఓకే, ఫలానా దాని గురించి మాట్లాడుతున్నాను, ఓకే, సో ఫలానా దాని గురించి చెప్తున్నాను అని చెప్పేదానికి మనం అబౌట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో ఇంకో యూసేజ్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ, ఏదైనా మనం ఎస్టిమేట్ చేయలేనప్పుడు, ఖచ్చితంగా మనం ఎస్టిమేట్ చేయలేనప్పుడు దానికి కూడా అబౌట్ అని యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, సుమారుగా, దాదాపు అనే మీనింగ్లో మనం అబౌట్ అని యూజ్ చేయొచ్చు. సో వాట్ ఇస్ ద టైమ్ నౌ, ఇప్పుడు టైం ఎంత అయింది, ఇట్స్ అబౌట్ 3 o'clock, ఇట్స్ అబౌట్ 3 o'clock మీన్స్ ఎగ్జాక్ట్ 3 o'clock కాదు, అటు ఇటు దాదాపు సుమారుగా 3, ఒక 1 minute అటు 1 minute ఇటు అలా. సో ఇట్స్ అబౌట్ 3 o'clock అలా, సుమారుగా దాదాపు 3 అయింది, లేదా సుమారుగా 3 o'clock అయింది అని చెప్పేదానికి ఇట్స్ అబౌట్ 3 o'clock. నెక్స్ట్ మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అబౌట్ 80 years old, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అబౌట్ 80 years old. సో హౌ ఓల్డ్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి. ఈజ్ అబౌట్ 80 years old మీన్స్ అటు ఇటు ఒక 1 year అటు ఇటు సుమారుగా 80 సంవత్సరాలు ఉంటాయి, దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు మాట్లాడేదానికి మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అబౌట్ 80 years old, 80 years old. నెక్స్ట్ దేర్ ఆర్ అబౌట్ 30 children in the classroom. ఓకే, దేర్ ఆర్ అబౌట్ 30 children in the classroom మీన్ ఆ క్లాస్లో ఒక 30 మంది వరకు ఉన్నారు, మీన్స్ నాట్ ఎగ్జాక్ట్ నంబర్ బట్ ఇట్ మైట్ బి లెస్ అండ్ మోర్. ఓకే, కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ సుమారుగా దాదాపు 30 members ఉన్నారని మాట్లాడేదానికి సో దేర్ ఆర్ అబౌట్ 30 children in the classroom, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, 28 ఉండొచ్చు, 31 ఉండొచ్చు, బట్ సుమారుగా 30 ఉన్నారు అని చెప్పేదానికి దేర్ ఆర్ అబౌట్ 30 children in the classroom. నెక్స్ట్ హీ వాజ్ అబౌట్ టు డై వెన్ ఐ వెంట్ దేర్, అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, హీ వాజ్ అబౌట్ టు డై మీన్స్ హీ వాజ్ వెరీ నియర్ టు డై, హీ వాజ్ వెరీ నియర్ టు డెత్. ఓకే, అంటే చనిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు అని చెప్పేదానికి హీ వాజ్ అబౌట్ టు డై, హీ ఈజ్ అబౌట్ టు డై అలా అంటాం. ఓకే, ఆ టైంలో సో వెన్ ఐ వెంట్ దేర్ హీ వాజ్ అబౌట్ టు డై, వెన్ ఐ వెంట్ దేర్ హీ వాజ్ అబౌట్ టు ఫాల్. అలా మనము నేను వెళ్ళినప్పుడు ఆయన చాలా దగ్గరలో ఉన్నాడు చనిపోవడానికి, సో హీ వాజ్ అబౌట్ టు డై బట్ ఫార్చునేట్లీ హీ వాజ్ అలైవ్, ఫార్చునేట్లీ హీ వాజ్ అలైవ్ అలా. సో హీ వాజ్ అబౌట్ టు డై, సుమారుగా అంటే దగ్గర ఏదైనా ఎగ్జాక్ట్ చెప్పకుండా టైం కానీ ఏదైనా ఇష్యూ కానీ సో మనం ఎగ్జాక్ట్ చెప్పకుండా సుమారుగా, దాదాపు అని మాట్లాడేదానికి మనం అబౌట్ అని యూజ్ చేస్తాం, అప్రాక్సిమేట్లీ అలా. సో ఫర్ వి యూజ్ ఫర్ టు టాక్ అబౌట్ ద రీజన్ ఆర్ పర్పస్ అండ్ టు టాక్ అబౌట్ ద లెంత్ ఆఫ్ టైమ్. ఓకే, అండ్ సిన్స్ ఆల్సో వి యూజ్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దాని కొరకు యూజ్ చేస్తాం. అబౌట్ అనేది ఒకటి ఏదైనా ఇష్యూ గురించి
మాట్లాడేటప్పుడు ఏదైనా దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను, నీ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేదానికి సో అబౌట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూసేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ, సుమారుగా, దాదాపు అని మాట్లాడేదానికి సో అబౌట్ అని యూజ్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్స్ మనగా మీరు ఒకవేళ జాగ్రత్తగా నేర్చుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్పీక్. ఓకే, ఇప్పుడు మనము టిల్ అరౌండ్ చూద్దాం. ఓకేనా, టిల్ అరౌండ్. రైట్, టిల్ అన్న అంటిల్ అన్న దే గివ్ సిమిలర్ మీనింగ్. ఓకే, సిమిలర్ మీనింగ్ ఇస్తాయి. సో వీ కెన్ యూజ్ బోత్. చూడండి, టిల్ అనేది వరకు అనే మీనింగ్ వస్తుంది. అది చూద్దాం మనం. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ టిల్ 5 o'clock. ఓకే, నీ కొరకు 5 o'clock వరకు వెయిట్ చేసిన, లేదా ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ అంటిల్ 5 o'clock, ఏదైనా యూజ్ చేసి 5 o'clock వరకు వెయిట్ చేశాను. ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ కమ్, నువ్వు వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటా అని చెప్పేదానికి ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ కమ్, లేదా టిల్ యూ కమ్. ఐ విల్ స్టే హియర్ టిల్ యూ కమ్, ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ కమ్, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడనే ఉంటాను. నెక్స్ట్, షీ విల్ బి బిజీ టిల్ 8 o'clock, 8 o'clock వరకు ఆమె బిజీగా ఉంటుంది. షెల్ వి మీట్ ఎట్ 7 o'clock, షెల్ వి మీట్ హర్ ఎట్ 7 o'clock, షెల్ వి మీట్ హర్ ఎట్ 7 o'clock, 7 o'clock కలుగుతాం ఆమెను? నో, షీ విల్ బి బిజీ టిల్ 8 o'clock, 8 o'clock వరకు ఆమె బిజీగా ఉంటుంది. రైట్, దే విల్ బీ హియర్ అంటిల్ యూ గో, నువ్వు వెళ్ళేంత వరకు వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఓకే, దే విల్ బీ హియర్ అంటిల్ యూ గో, నువ్వు వెళ్ళేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా, ఐ వోంట్ లీవ్ యూ టిల్ యూ సే సారీ, నువ్వు సారీ చెప్పేంత వరకు సో నేను విడిచిపెట్టాను. ఐ డోంట్ లీవ్ యూ, లేదా ఐ వోంట్ లీవ్ యూ టిల్ యూ సే సారీ, సారీ చెప్పేంత వరకు నేను విడిచిపెట్టాను. అలా, సో ఐల్ నాట్ ఐ వోంట్ టేక్ రెస్ట్ అంటిల్ ఐ గెట్ జాబ్, లేదా ఐ విల్ నాట్ టేక్ రెస్ట్ అంటిల్ ఐ గెట్ జాబ్, లేదా టిల్ ఐ గెట్ జాబ్. ఓకే, సో నాకు జాబ్ వచ్చేంత వరకు ఐ డోంట్ వాంట్ టేక్ రెస్ట్, నాకు రెస్ట్ అవసరం లేదు, నేను రెస్ట్ తీసుకోను అంటున్నాడు. సో ఐ విల్ నాట్ టేక్ రెస్ట్ అంటిల్ ఐ గెట్ జాబ్, జాబ్ వచ్చేంత వరకు నేను రెస్ట్ తీసుకొని. ఇలా మనము టిల్ లేదా అంటిల్ అని వరకు అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఐ విల్ వెయిట్ హియర్ టిల్ యూ కమ్, నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. అలా, సో ఐ విల్ కాల్ యూ టిల్ యూ రెస్పాండ్, నువ్వు రెస్పాండ్ అయ్యేంత వరకు నేను కాల్ చేస్తా. ఇంకేం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు? ఐ విల్ ఆస్క్ యూ టిల్ యూ ఆన్సర్. ఓకే, సో నువ్వు ఆన్సర్ చెప్పేంత వరకు నేను అడుగుతాను. అలా చూడండి. నెక్స్ట్, అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ అనే మీనింగ్ వస్తుంది. సో వీఆర్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్ ఫర్ డిన్నర్, వీఆర్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్ ఫర్ డిన్నర్, డిన్నర్ కొరకు మేము ఆ టేబుల్ చుట్టూ కూర్చున్నాము. ఓకే, రైట్. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇలా, దేర్ ఆర్ మెనీ ట్రీస్ అరౌండ్ అవర్ హౌస్, మన ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ ట్రీస్ అరౌండ్ అవర్ హౌస్. దేర్ ఆర్ మెనీ కెమికల్ ఫ్యాక్టరీస్ అరౌండ్ ద సిటీ, దేర్ ఆర్ మెనీ కెమికల్ ఫ్యాక్టరీస్ అరౌండ్ ద సిటీ. ఓకే, ఆ సిటీ చుట్టూ చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అని చెప్పేదానికి దేర్ ఆర్ మెనీ కెమికల్ ఫ్యాక్టరీస్ అరౌండ్ ద సిటీ. నెక్స్ట్, దెర్ ఇస్ ఎ ఫెన్స్ అరౌండ్ అవర్ ఫీల్డ్, దెర్ ఇస్ ఎ ఫెన్స్ అరౌండ్ అవర్ ఫీల్డ్. ఓకే, మన పొలం చుట్టూ కంచె ఉంది అని చెప్పేదానికి దెర్ ఇస్ ఎ ఫెన్స్ అరౌండ్ అవర్ ఫీల్డ్. డోంట్ వరీ, నో వన్ ఎనిమల్ విల్ గెట్ ఇన్ టు అవర్ ఫీల్డ్. ఓకే, ఏ ఎనిమల్ కూడా మన ఫీల్డ్లోకి రాదు. బికాస్ దెర్ ఇస్ ఎ ఫెన్స్ అరౌండ్ అవర్ ఫీల్డ్, దెర్ ఇస్ ఎ ఫెన్స్ అరౌండ్ అవర్ ఫీల్డ్. ఎందుకంటే మన పొలం చుట్టూ కంచె ఉంది. సో నో వన్ విల్ గెట్ ఇన్ టు దట్, ఎవరు కూడా రారు. సో నో వన్ కెన్ ఎంటర్, ఎవరు కూడా రారు. బికాస్ దెర్ ఇస్ ఎ ఫెన్స్ అరౌండ్ అవర్ ఫీల్డ్, మన పొలం చుట్టూ సో కంచె ఉంది. ఇలా మనము అరౌండ్, టిల్ లేదా అంటిల్ను యూజ్ చేయొచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్, and thanks for watching. If you like this video, please subscribe, comment